త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ, సరిహద్దు భద్రతా పరిస్థితులపై చర్చ. జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో ఎన్కౌంటర్, భద్రతా బలగాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతం. కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్, సాంబా కతువా సెక్టార్లలో డ్రోన్ దాడులు. యుద్ధ విరమణ ఎందుకు జరిగింది? పార్లమెంటు వేదికగా చర్చ జరగాలన్న పొన్నం. రక్తం నీళ్లు కలిసి ప్రవహించవనడం అద్భుతం, మోడీ ప్రసంగంపై పవన్ కళ్యాణ్ పొగడ్తలు. ఏసీబీ వలలో సూర్యాపేట డీఎస్పీ లంచం డిమాండ్ చేయడంతో అరెస్ట్. ఏపీలో ఎండలు, తెలంగాణలో వర్షాలు, తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్. ఏపీలో ప్రవేశ పరీక్షలపై గందరగోళం, ఒకే రోజు 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇవాళ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్, పాల్గొననున్న మిస్ వరల్డ్ పోటీదారులు. ముందస్తు షరతులు లేని గిఫ్ట్ డేట్ కుదరదు, తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, పేల్చి వేస్తామని లేఖ, అప్రమత్తమైన అధికారులు. పంజాబ్ అమృత్సర్లో విషాదం, కల్తీ మద్యం తాగి 14 మంది మృతి. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ, హైకోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచన. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసుల ఛార్జ్షీట్, కేసులో 6 అరెస్ట్, పరారీలో మరో 6. పాక్ జోరుగా తప్పుడు ప్రచారం, పాత ఫోటోలు చూపి కొత్త అల్లిన దాయాది దేశం. పాక్ అణు స్థావరాలను తాకిన భారత క్షిపణులు, అందుకే కాలబేరానికి వచ్చినట్లు ఆర్మీ అంచనా. పాక్ సరిహద్దు నగరాలకు పలు విమానాలు రద్దు, గత రాత్రి డ్రోన్లు కనిపించడంతో ఇండిగో చర్యలు. పాక్ పై ద్వైపాక్షిక ఒత్తిడి, నేడు పలు దేశాలకు భారత్ స్పెషల్ బ్రీఫింగ్. ఆధిపత్య ధోరణితో ఏకాకులవుతారు, వాణిజ్య ఒప్పందం వేళ జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ, రోహిత్ ఆడరు, కీలక వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 1000 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్.